నీ ప్రాంతంలో ఉన్న గుణదల్లో ఉన్న రైల్వే బ్రిడ్జిల్ని కూడా గత 20 సంవత్సరాల నుంచి అడ్డుకుంది నీ కుటుంబం, నువ్వు కాదా? కానీ మేము అధికారంలోకి వచ్చి రాగానే ఇంకొక నెలలో గుణదల ప్రాంత వాసుల చిరకాలిక కోరిక, విజయవాడ నగర వాసుల చిరకాంత కోరిక అయిన ఆర్ఓబీలు 2 316 ఎల్సీ నెంబర్ 316 ఎల్సీ నెంబర్ 8 కూడా తీసుకొచ్చి అభివృద్ధికి పేటెంట్ ఏంటో చూపిస్తాం. అసలు ఒక్కటే కోరుతున్నా, నువ్వు నన్ను విమర్శిస్తే నువ్వేదో పెద్ద నాయకుడు అయిపోతావు అనుకుంటున్నావేమో. నీకు 2 విషయాలు చెబుతున్నా. నువ్వే చేపించేది బియ్యం. మొన్న కూడా మా కరిముల్లా చెప్పాడు పేరు, నీ అనుచరుడు ఎవరైతే చేస్తున్నాడో బియ్యం మట అని. అంతేకాకుండా మట్టి చేసేది నువ్వే. అన్నీ చేసింది కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసింది నువ్వే. ఇప్పటికీ మా వ్యక్తులు అంటున్నారు ఏదో మా బియ్యం కూడా ఇంకా చేస్తున్నాడని, దాన్ని కూడా చూస్తున్నాం. ఒక్క విషయం చెప్తా, గుర్తుంచుకో, నువ్వు అసలు ఎక్కడి నుంచి నుంచుంటావో నీకు తెలియదు. నువ్వు ఎందుకంటే విజయవాడ నాయకులు ప్రజలందరూ కూడా ఒక శాపం ఇచ్చారు, నువ్వు కార్పొరేటర్ కూడా గెలవలేవని. ఎందుకంటే నువ్వు విజయవాడని ఒక రక్తపు వాడగా చేసింది నీ చరిత్ర, నీ కుటుంబం. అంతేకాకుండా విజయవాడలో కుల మతాలు మంటరే పెట్టింది నువ్వు, నీ కుటుంబం. మేమందరం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి నీతో మరి ఒక్కటే, రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నువ్వు నచ్చిన వార్డుని సెలెక్ట్ చేసుకో. నువ్వు అక్కడి నుంచి దారుణంగా ఓడిపోతే తెలుసుకో, నువ్వు అట్లీస్ట్ ఒక కార్పొరేటర్ కింద గెలిచి నేను ఒక నాయకుడిని అనిపించుకుంటావని నేను తెలియజేసుకున్నాను.